ఇదే అండి ఎలమంచిలి షాపింగ్ మాల్ అండి, ఏబీ షాపింగ్ మాల్. ఫస్ట్ స్టెప్స్ ఎక్కానండి, ఎంట్రన్స్ ఏబీ షాపింగ్ మాల్. చూడండి లైటింగ్స్ గట్టా పెట్టారు. తర్వాత వరలక్ష్మి రకం కదండి శారీ తీయడానికి అయితే వచ్చామండి. నేను మా హస్బెండ్ వీడియో చేస్తున్నారు. చూడండి ఈవెంట్స్ ఎలా ఉంటుందో. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పులు అనేది ఒక పక్క తీసుకోవాలండి. షాప్ లోపలికి వెళ్తున్నాను. తర్వాత ఓనర్ గారండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. చాలా మంచి వాళ్ళు కూడా చాలా రిసీవ్ బాగా చేసుకుంటారు. శారీస్ గురించి అడిగాను, ఇలాగ మాకు శారీస్ కావాలంటే ఉంటాయి అన్నారు. వాళ్ళు వచ్చేమి ఒక అమ్మాయిని తీసుకొని పంపించారండి. సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి అన్నారు. సెకండ్ ఫ్లోర్లో ఉంటాయని అమ్మాయి తీసుకెళ్తుంది. మాకు పైన లిఫ్ట్ ఉందండి, కానీ మేమే వద్దు అనేసి నడిచి వెళ్తే బాగుంటుంది కదా అనేసి మెట్లు స్టెప్స్ ఎక్కి వెళ్తున్నామండి. చూడండి బుద్ధుడి బొమ్మ ఎంత బాగుంది కదా, గ్రీన్ అండ్ అదండి స్టెప్స్. తర్వాత వచ్చేమి అక్కడ ఒక అమ్మాయి ఫోటో ఉంది. శారీ చూడండి, చూసారా శారీ ఎంత బాగుంది. అమ్మాయి కూడా ఏపీ షాపింగ్ మాల్. చూడండి చీర ఎంత బాగా కట్టారు, ఎంత బాగా డిజైన్ గట్టా ఎంత బాగుంది కదా. షాపింగ్ అయితే ఎంటర్ అయ్యామండి. వాళ్ళకి అడుగుతున్నాను శారీస్ ఎక్కడ ఉంటాయి ఏంటంటే, నేను తీసుకొస్తాను కదండి చూపిస్తానని అక్కడ తీసుకొచ్చారు శారీస్ అన్నీ. వచ్చేమి మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నామండి. అక్కడ టెంపుల్లో కట్టుకుంటున్నారు కదా రీసెంట్గా, వాళ్ళ శారీస్ చూపించండి అంటే ఫస్ట్ అదే క్రీమ్ కలర్ మీద గోల్డ్ అని వచ్చిందని చూపిస్తున్నారు. కానీ అమ్మాయి వచ్చేమి అంటుంది ఇవైతే బాగుంటాయి, రెగ్యులర్గా కట్టుకోవచ్చు, డిజైన్ ఉంటుంది, గ్రీన్ అంచు బయట అంచు అనేసి చూపిస్తుందండి. అడుగుతున్నాను అదే పర్లేదా కట్టుకోవచ్చా, టెంపుల్కి ఎలా చేస్తారా అని అడుగుతుంటే ఎలా చేస్తారు, అదే మీరు వైట్ తీసుకున్నారనుకో అప్పుడు ఓన్లీ అప్పుడే పనికి వస్తుంది, ఇదైతే మనకి రెగ్యులర్గా ఎప్పుడైనా ఎక్కడికైనా కట్టుకోవచ్చు, గుళ్ళకి కాకుండా ఇంకా వేరే దీన్ని కూడా కట్టుకోవచ్చు, ఇక్కడ బాగుంటుంది, బుటాలు ఇచ్చారు చాలా బాగుంటుంది అనేసి చూపిస్తున్నారు. అమ్మాయి అయితే మంచి యాక్టివ్ అండి, చాలా బాగా చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ అయితే బాగా చెప్తుంది. పికాక్ వచ్చింది, ఇదంతా బార్డర్ గ్రీన్ అని చెప్తుంది, బార్డరు అని చెప్తుంది, ప్యూర్ కాటన్ అండి కూడా చెప్తుంది. బ్లౌజ్ ఇదండి ఇది వచ్చింది. తర్వాత వచ్చి టైట్ అంచు పికాక్ వచ్చింది. తర్వాత ఇవ్వండి వైట్ అండ్ గోల్డెన్ అంచు, మిగతాదంతా ప్లెయిన్ అనేసి అంటుంది అమ్మాయి. సరేలే మరి అంతగా చెప్తుంది కదా మనకి కూడా యూజ్ అవ్వాలి కదా అనేసి ఆలోచిస్తున్నానండి. ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని. అమ్మాయి అయితే మాత్రం ఇది తీసుకోవాలనేసి చెప్తుందండి, బాగుంటుంది, బయట చేసుకొని ఇటువైపు ఇలా వస్తుంది అనేసి చెప్తుంది. అలాగే అందులోనే వేరే కలర్స్ గ్రే కలర్ తీసిందండి, ఇంకో గ్రే కలర్ తీసింది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సేమ్ ఇది అది ఒకటేనే, కాకపోతే కలర్ వేరే, ఇది గ్రీన్ వచ్చింది అది గ్రే కలర్ వచ్చింది అని చెప్తుందండి అమ్మాయి. ఎందుకంటే గ్రీన్ కదా అక్కడ గ్రీన్, ఇది వచ్చింది లుక్ వచ్చింది ఈ శారీకి, కావాలంటే బయట వేసుకొని చూడు, మీకు మిర్రర్ చూసుకో కావాలంటే తెలుస్తుంది అని అన్నదండి అమ్మాయి. అలాగే ఇంకా వేరే వేరే కలర్స్ అందులోనే వేరే వేరే గ్రే గ్రీన్ అని చూపిస్తున్నారు. లాస్ట్కి బ్లూ కలర్ తీసిందండి. ఇది కొంచెం అట్రాక్ట్గా ఉందండి, చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కూడా చెప్తుంది బాగుందండి, బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది, అంచు కూడా బాగా ఉంది, పికాక్ వచ్చింది, బ్లూ కలరు డిజైన్ డిజైన్ వచ్చింది, టైట్ అంచు ఇటువైపు వస్తుంది, అంచు కింద వస్తుంది. మనం అంచు కావాలంటే హ్యాండ్స్కి వేసుకోవచ్చు, కావాలనుకుంటే బాగుంటుంది అని చెప్తుంది అమ్మాయి. అదైతే ఫైనల్గా ఓకే చేసామండి.
ఈ రెండు కావాలంటే ఈ రెండు ఒకసారి చూడండి. ఇటువైపు ఒక వేసుకోండి, అటుపక్క వేసుకోండి. మిర్రర్ ఉంటుంది, మీరు చూసుకోండి. నేనైతే మీరు చూసుకోవడం కంటే మీరు చెప్పండి, మీరు చూసి ఎలా ఉంటుందో నేను అడిగాను. అమ్మాయి అయితే ఇది బాగుంటుంది, ఇది బెటర్, మీ ఇష్టం, ఒకసారి చూడండి ఎంత మంచిది, అక్కడ మిర్రర్ ఉంటుంది అని అన్నారు. నేను కూడా అలాగే మిర్రర్లో చూశాను, నాకు కూడా అదే నచ్చింది. ఎందుకంటే పికాక్ వచ్చింది కదా, టైటల్స్ బాగున్నట్టు అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. బాగుంటుంది, తీసుకొని కాకపోతే నేను అంటున్నాను ఇంకా తిరుపతి వెళ్తాం కదండి, అప్పుడు యూజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఎందుకు కొంచెం డబ్బు చేస్తుంది, సేవ్ చేస్తే బాగుంటుంది కదా అంటే నిజమే అన్నారు. రేట్ వచ్చేమి వేడి తీసుకో చెప్పు. ఎంఆర్పి వచ్చేమి 879, అలాగే డిస్కౌంట్ పోగా 20% 703. లాస్ట్ ఫైనల్గా అయితే ఓకే చేస్తామండి. శారీ ప్యాక్ చేసేయండి అని చెప్పాము. ఆ అమ్మాయి వచ్చేమి దీని మీద లంగా కూడా తీసుకుంటారని అడిగింది. ఇచ్చేయండి ఇంకెందుకు అన్నాను. అంటే చూపిస్తాను అనేసి లంగాలు చూస్తుందండి. నా సైజు దొరకట్లేదు, నాకంటే పెద్ద సైజు ఉన్నాయి. అప్పుడు వచ్చేమి అమ్మాయి వచ్చేమి అడుగుతుంది వేరే వాళ్ళకి, మళ్ళీ ఇంకో కవర్ తీసింది, చెక్ చేస్తుంది. లాస్ట్ ఫైనల్గా అయితే లంగా కూడా దొరికేసిందండి. నా సైజు రెండు ఓకే అయిపోయింది. నాకు కింద కౌంటర్లోకి వెళ్ళమన్నారు బిల్ పే చేయడానికి. నేను స్టెప్స్ కిందకి దిగుతున్నానండి. కింద వచ్చామండి కౌంటర్లోకి. ఇతనేనండి ఓనరు, ఫస్ట్ చెప్పాను కదా, ఆల్రెడీ మాకంటే ముందు బిల్ పే చేస్తున్నారండి, అందుకే వెయిటింగ్లో ఉన్నాను. ఇక్కడ చీరలు అయితే చాలా బాగుంటాయండి. మేము ఏ పండుగలైనా ఏవైనా ఇక్కడ తీసుకుంటాము. మనకి ఎంత అమౌంట్ స్టాక్ మన బడ్జెట్ పెట్టి ఎంత దీంట్లో కావాలన్నా వాళ్ళు మనకు చూపిస్తారు. ఏమి ఇసుకోరు, మనకి చేస్తారు, మనకు చూపిస్తారు. నేను డ్రెస్సులు కానీ, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కానీ అక్కడే తీసుకున్నానండి. డ్రెస్సులు కానీ, చీరలు కానీ, మా పిల్లలకి బట్టలు కానీ మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటానండి. చాలా బాగుంటాయి, మీరు కావాలంటే ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంతేనండి, ఒకసారినండి నేను అడుగుతున్నా అండి, ఈ శారీ ఓకే చేస్తారండి తిరుమల టెంపుల్లోనంట, చేస్తారని నేను బాగుంటుంది అని అన్నారు, నవ్వుతున్నారు. తర్వాత శ్రావణ మాసం కండి స్పెషల్ ఏమైనా ఉన్నదని అడిగితే ఉన్నది అంటూ నవ్వుతున్నారు. ఈ వీడియో నచ్చడం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మానేద్దండి. బాయ్ అండి, ఓకే బాయ్.